నాగ చైతన్య కస్టడీ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే కృతి శెట్టి ఐరన్ లెగ్ ముద్రతో ఉంది. ఆ చిత్రంతో అయినా కృతి శెట్టి ఫేట్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ కస్టడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. కస్టడీ ఫ్లాప్ అవ్వడానికి వెంకట్ ప్రభు కొన్ని కారణాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గోట్ ప్రమోషన్స్లో ఉన్న వెంకట్ ప్రభు చెప్పిన కారణాలు వైరల్ అవుతున్నాయి. వెంకట్ ప్రభు సినిమాలకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన టేకింగ్ మేకింగ్ ను అందరు ఇష్టపడతారు. శింబుకి మళ్ళీ రీఎంట్రీలా మానాడు సినిమాకు ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఈ మూవీని చూసి టాలీవుడ్ కూడా షాక్ అయింది. టైమ్ లూప్ కాన్సెప్ట్ వాడుకొని మానాడు మూవీని బాగా హ్యాండిల్ చేశాడు వెంకట్ ప్రభు. ఇక నాగ చైతన్యతో వెంకట్ ప్రభు తీసిన కస్టడీ మూవీ మీద మంచి హైప్ ఏర్పడింది. కానీ ఆ బజ్ని హైప్ ని కస్టడీ అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలా పడింది. దీంతో టాలీవుడ్ స్టార్లు వెంకట్ ప్రభు అంటే భయపడిపోయారు. మళ్ళీ కోలీవుడ్ లో విజయ్ ను పట్టుకొని గోట్ అనే మూవీని తీశాడు వెంకట్ ప్రభు. ఈ మూవీ సెప్టెంబర్ 5న రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ తాను తీసిన చిత్రాలలో ఫ్లాప్ అయిన వారి గురించి మాట్లాడాడు. నాగ చైతన్య కస్టడీ, సూర్య, మాస్ మూవీల గురించి చెప్పుకొచ్చారు. ఈ మూవీలకు తాను అనుకున్న ఐడియా వేరే అని, తీసిన సినిమా వేరే అని చెప్పుకొచ్చాడు. కస్టడీ మూవీ కోసం తాను ఓ ఐడియా అనుకున్నాడట. కానీ హీరో సైడ్ నుంచి, ప్రొడక్షన్ కంపెనీ నుంచి మార్పులు చేర్పులు వచ్చాయట. ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడట. అలా చివరకు సినిమా తేడా కొట్టిందని అన్నాడు. తనకి తాను అలా వదిలేస్తే తన ఐడియాను, తన కథను తాను తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదని అన్నాడట. ఈ గోట్ విషయంలో ఎవరు ఎలాంటి చేంజెస్ చెప్పలేదన్నాడు వెంకట్ ప్రభు. కథను విజయ్కి, నిర్మాత అర్చనకు చెప్పాడట. వాళ్ళు ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పలేదట. తానేమనుకున్నాడో, ఏం చెప్పాడో అదే తీశానని వెంకట్ ప్రభు అన్నాడట. ఈ మూవీని విజయ్కి ఓ ఫేర్వెల్ లా తీశానని, కేవలం ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా మూవీ లవర్స్ అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని అన్నాడు. ఈ మూవీ చాలా ఫాస్ట్ పేజ్ లో పోతుందట.